వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వార్తా విశ్లేషణలో మీకు క్లారిటీ ఇస్తున్నాం ఆల్రెడీ. మీకు మంచి అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రశ్నించిన తత్వంలో మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, మరింత సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, V6 మొత్తానికి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో అదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంపీల ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మోదీ అదానీ బొమ్మలున్న సంచులతో పార్లమెంటు ఆవరణలో ప్రదర్శన. రాహుల్తో కలిసి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, అనిల్ గారు అందరూ పాల్గొన్నారన్నట్టు. సో మొత్తానికైతే ఈ యొక్క అదానీ లొల్లి ఉంది కదా, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ యొక్క 2200 కోట్లు లంచాలకే ఇచ్చిండ్రని చెప్పేసి ఒకటి కేసు అయితే అయింది. దాంతోపాటు అగ్రరాజ్యం కేసు చేసింది. సో అది ఇక్కడ వరకు ముందుకెళ్తుంది. వాటి మీద కేసు చేయాలి, ఖచ్చితంగా వాటి మీద విచారణ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాలు విపక్షాలు గట్టిగా పార్లమెంట్లో అరుచుకుంటున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పులి సంకటం అని చెప్పేసి గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం. టైగర్ మూమెంట్ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి కదలికలు చెప్తే వేటగాళ్లతో టైగర్స్కు ముప్పు. దాంతోపాటు చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు. ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ మధ్య పులులు దాడికి ముగ్గురు బలయ్యారు కదా, ముగ్గురు మృతి అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఈ యొక్క ఆదిలాబాద్లోకి ఎంటర్ అయినాయి మహారాష్ట్ర నుంచి. ఆ మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులుల వల్ల ఆల్రెడీ ముగ్గురు చనిపోవడం జరిగింది. సో ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు ఒక లెక్క ఉందన్నట్టు. వాటి కథలకు చెప్తేనే వేటగాళ్లతో టైగర్స్కు ముప్పు ఉంది. దాంతోపాటు చెప్పకపోతేనేమో వాటితో ప్రజలకు ప్రమాదం ఉంది. రెండు విధాల ఇబ్బందే ఉంది. కానీ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క పుల్ల బారిన ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది చాలా రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై ఇండియా కూటమి పార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు అవసరం కాగా 60 మంది సంతకాలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి అని చెప్పేసి ఇక్కడ ఈ అవిశ్వాసం అనేది వాస్తవానికి కొంతవరకు ఇదివరకు ఎప్పుడు జరగలేదు పెద్దగా, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇది మొత్తానికైతే రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించారు ఇక్కడ విపక్షాలు. ఈ అధికార పక్షం దాన్ని వెల్లడించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఏకో టూరిజంపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏకో టూరిజంపై పాలసీ రెడీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటన ప్రదేశాలను అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. ఇందుకోసం డెవలప్ చేసేందుకు పలు ప్రాంతాలను గుర్తించారని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్లో ఈ యొక్క యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది కాబట్టి ఆ ఉపాధి లెక్కలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. టూరిజం మీద మాత్రం వాస్తవానికి ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు జూపల్లి కృష్ణారావు గారు, ఇటు సీతక్క అక్కడ డెవలప్మెంట్లో ముందున్నారు. కాకపోతే జూపల్లి గారు మీరు మహబూబ్ నగర్ జిల్లాని కూడా కొంచెం అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే పర్యాటక క్షేత్రాలుగా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇటు దైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలి అన్నట్టు, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. మొన్న పోయి కురుమూర్తి ఎలా చేపట్టారో కురుమూర్తి దేవస్థానాన్ని, అదే విధంగా కురుమూర్తితో పాటు ఈ గంగాపురం కావచ్చు, మన్యంకొండ కావచ్చు, దాంతోపాటు ఇతర దేవస్థానాలను మొత్తం అభివృద్ధి దిశలో తీసుకెళ్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరిగితే అక్కడ పర్యాటక క్షేత్రాలు ఇదిగా మారుతాయి. అక్కడ ఈ యొక్క క్షేత్రస్థాయిలో భక్తులు రావడం జరుగుతుంది. వాటితో పాటు ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతలు కూడా తొందరగా ఫినిష్ చేస్తే అక్కడ కూడా పర్యాటక క్షేత్రంగా మారుతుంది. ఆ విధంగా జూపల్లి గారు మహబూబ్ నగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు 17న రాష్ట్రపతి రాక అని చెప్పేసి శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నది. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు.
ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్ శాంతికుమారి సెక్రటరియట్లో మంగళవారం రివ్యూ చేశారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 17 తారీఖు ఈ యొక్క శీతాకాల విడిది ఉంటుంది. ప్రతిసారి కంపల్సరీగా ద్రౌపది ముర్ము గారు ఇటు రాష్ట్రపతి కంపల్సరీ వస్తారు కాబట్టి సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూసుకున్నాం. ఊరికో రెవెన్యూ ఆఫీసర్, కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి ఛాన్స్. పాత ఆర్ఓఆర్లకు కొత్త జాబ్ చార్ట్, దాంతో 18 రకాలకు పైగా డ్యూటీలు, 12,000కు పైగా రెవెన్యూ అధికారులు నియామకాలకు కసరత్తు. సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్, మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం. పాత విఆర్ఓల నుంచే 1000 మంది సర్వేయర్లకు తీసుకోవాలని నిర్ణయం. ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్ గాను రికార్డుల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంతకుముందు వచ్చేసి ఈ యొక్క ధరణి పోర్టల్ వల్ల చాలామంది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఈ పొలం పంచాయతీలు చాలా జరిగినాయి. సో ఈ యొక్క మొత్తం ఆన్లైన్లో ఎక్కించే వరకల్లా వీని పొలం 10 మంది తీసుకున్నట్టు ఉంటుంది. ఆ 10 మంది ఎవరెవరో కూడా తెలియదు. ఒకటే పొలంలో మొత్తం కసరత్తులు లొల్లులు అన్నీ తికమకలు ఉండే. సో దానివల్ల ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీలు అయితే బరాబర్ చాలా అయినాయి. కొంతమంది అయితే దరిద్రం వాడుగాను, ఇదేంటాడు ఆయన వీళ్ళ పొలం నా మీద పడ్డది, నేను చేయించుకుంటా అన్నట్టు నాకు మీద పడ్డది అని చెప్పేసి వాళ్ళ గొడవల వల్ల వాళ్ళు ఊరు విడిచిపెట్టి బయట కూడా బతికి మరీ లొల్లి చేసుకున్నారు. వాళ్ళు ఈ యొక్క కలెక్టర్ల దగ్గరికి, ఈ యొక్క ఎంఆర్ఓల దగ్గరికి ఎంత పోయినా కానీ అవి చేయలేకపోయారు ఈ ధరణి వల్ల. ఎందుకంటే వాళ్ళు కావాలని చేసింది కాదు, ఈ ఆన్లైన్ల వల్ల ఆటోమేటిక్గా అవి అయిపోయినాయి. ఎవరి పొలం ఎవరిదో కూడా తెలియదు. వీళ్ళ పొలం వాళ్ళ దానిలో పడదు, వాళ్ళ పొలం వీళ్ళ దానిలో. కేసీఆర్కే ఒక గుంట పొలం ఎక్కువ పడదు. ఆ విధంగా వాటి వల్ల లొల్లులు ఉండే. సో దాంతో ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ ఆఫీసర్లను అపాయింట్ చేయడం వల్ల, వాళ్ళను విధుల్లోకి తీసుకోవడం వల్ల, వాళ్ళు చేసే పని వల్ల ఈ యొక్క పొలాల్లో కూడా ఈ యొక్క ప్రాంతాల్లో, ఈ యొక్క గ్రామాల్లో కూడా ఇవి పరిష్కారం అయిపోతాయి అన్నట్టు. పొలం పంచాయతీలు ఉండవు, గెట్టు పంచాయతీల మీద లొల్లులే ఉండవు అన్నట్టు. సో దానికి సంబంధించి ఈ యొక్క కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టాన్ని 2024 రెడీ అయిపోయింది. దాన్ని అసెంబ్లీలో పెడుతున్నారు అన్నట్టు. సో ఈ అసెంబ్లీలో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అని చెప్పేసి ఇక్కడ 70% మంది తాగి బండి నడిపి పట్టుబడిన వాళ్ళే అని చెప్పేసి 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. సో 70% మంది అందులో ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళే ఉన్నారు. సో దానికి సంబంధించింది 6 నెలల పాటు కౌన్సిల్ ఇంకా పొడిగించే ఛాన్స్ అని చెప్పేసి తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్డీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫార్సు మేరకు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త. లైసెన్స్ రద్దుపై బాధితులకు సమాచారం ఇచ్చిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల ఎక్కువ దొరికినాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి అని చెప్పేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్లో ముద్రణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి ఫోటోను పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి పుస్తకాల్లో ఈ చేర్పులు చోటు చేసుకున్నాయి. త్వరలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కానుంది. ఈ పుస్తకాల్లో రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ, ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన తెలంగాణ తల్లి ఫోటోను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం పుస్తకాల్లో ప్రతిజ్ఞతో పాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లైనా గత సర్కార్ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా నిర్ణయించలేదు అని చెప్పేసి మిగతా వార్త 2లో ఉంది. సో ఇప్పుడు మాత్రము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క తెలంగాణ గీతాన్ని, దాంతోపాటు తెలంగాణ తల్లిని ఇటు ఆవిష్కరణలు జరిగినాయి. కాబట్టి ఈ యొక్క ఆవిష్కరణలతో పాటు ఈ యొక్క ప్రతి ఒక్క స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ యొక్క తెలంగాణ గీతాన్ని కూడా ఆలపించే లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఈ ముద్రణ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ యొక్క 25-26 నుంచి, అంటే 2025-26 నుంచి టెక్స్ట్ బుక్లో ఇవి ప్రింట్ కానున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు స్టాక్ మార్కెట్లో కోటి నష్టం,
ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం అని చెప్పేసి నలుగురు పరిస్థితి విషయం మంచిర్యాలలో ఘటన అని చెప్పేసి మంచిర్యాల జిల్లాలో ఘటన అయింది. మొత్తానికి స్టాక్ మార్కెట్లో కోటి నష్టం అయిందంట. ₹1,00,00,000 నష్టం జరిగే వరకల్లా ఫ్యామిలీతో మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నం. కొంత వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగా ఉందంట నలుగురు పరిస్థితి. స్టాక్ మార్కెట్లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి యత్నానికి పాల్పడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల ముండయ్య శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాద్ ఉన్నారు అని చెప్పేసి మిగతా 4వ పేపర్లు ఉంది. సో మొత్తానికైతే ఈ స్టాక్ మార్కెట్ల వల్ల ఇబ్బంది పడి ₹1,00,00,000 నష్టం జరిగే వరకల్లా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. సో ఆత్మహత్యకి పాల్పడ్డారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గెట్టు పంచాయతీ గొడ్డలితో పాలలపై దాడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక చూడండి, ధరణి పోర్టల్ వల్ల గప్పట్లో ఎట్లయినా ఎలాంటి పరిస్థితి ఇట్లాంటివి అవుతున్నాయి చూడండి. గెట్టు పంచాయతీ గొడ్డలితో పాలలపై దాడి, నలుగురికి తీవ్ర గాయాలు, ఒకరి కండిషన్ సీరియస్. దాడి చేసిన వ్యక్తులు పరారైపోయారు. గాలిస్తున్న పోలీసులు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ నల్గొండ జిల్లాలో జరిగింది. భూ వివాదాల అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి సీరియస్గా ఉన్నది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన మంగళవారం జరిగింది. గ్రామంలో గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ 155కు సంబంధించి భూ తగాదాలు నడుస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు కదా, ఇక పాలు అన్నట్టు, ఇక అందరిది ఒకటే రక్తం. వీళ్ళు చేస్తే వాళ్ళు ముందుగాలే, వాళ్ళు చేస్తే వీళ్ళు ముందుగాలే. కానీ పంచాయతీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా. ఎందుకంటే ఈ ఆస్తి గొడవలు సొంత కుటుంబంలోనే జరుగుతాయి. ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నారు మోహన్ బాబు గారి ఇంట్లో ఈ ఆస్తి గొడవలు అని చెప్పేసి ఒకటి అంటారు, ఆత్మాభిమానం లెక్కలు అని ఎవరు అంటారు. మొత్తానికైతే పంచాయతీ మాత్రం పూర్తి ఒక 3 రోజుల నుంచి రచ్చరంబోల మొత్తం మోహన్ బాబు గారి చుట్టుముట్టే తిరుగుతుంది. మోహన్ బాబు సార్ ఇంటి చుట్టుముట్టు. ఆ విధంగా అక్కడ చూడండి, ఏకంగా నిన్న కొట్టుకున్నారు విభత్సంగా. ఏకంగా మోహన్ బాబు వచ్చేసి ఏకంగా మీడియా పైన కూడా దాడి చేసిండు ఆయన. TV9 మైకు ఇట్లా చెప్పండి సార్ అంటే ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి తీసి ఆయన ఎగుతున్నాడు. వాళ్ళ పంచాయతీ అయితే వాళ్ళు ఏదో పెట్టుకోవాలి, వాళ్ళు బయటికి రానియకుంటే అయిపోతుంది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత మీరు సెలబ్రిటీస్ అనే విషయమే మర్చిపోయినట్టున్నారు. సెలబ్రిటీస్ అంటే ఖచ్చితంగా మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియా ఎంటర్ అయినప్పుడు మీడియాకి సంబంధించింది ఏదో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. మీకు బాధ్యతగా ఉండాల్సింది పోయి మీడియా పైన దాడి ఎలా చేస్తారు? మొత్తానికి మోహన్ బాబు దాడి చేయడం కరెక్ట్ కాదు. అది చెప్పండి సార్ అని చెప్పేసి TV9 మైక్ తీసుకుపోయి ఆయన ముందర పెడితే ఆడ ఏం జరిగిందో చెప్పాలి, లేకపోతే ఏమైనా ఉంటే వివరించాలి, అంతే తప్ప ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి మైక్ తీసుకొని కొట్టడం ఏంటి సార్? అది కూడా మీడియా పైన. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి. కరెక్ట్ కాదు. మీడియా పైన దాడి చేసేటంతనా ఇది? సెలబ్రిటీలు అయితే ఎవరికి? సెలబ్రిటీలను చేసింది ప్రజలు కదా. కనిపిస్తలేదా మీకు? సీనియర్ సిటిజన్ మీరు. మీ ఇష్యూ బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితేనే కదా పబ్లిక్ అయింది. అది పబ్లిక్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియా ఎంటర్ అయినప్పుడు మీ దగ్గరకు వచ్చింది కదా, మీరు సెలబ్రిటీస్ కదా, దానికి సంబంధించిన లెక్కలేదో మీరు చెప్పాలి. అంతేగాని మీడియా పైన దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. చూడండి ఆ వాయిస్ ఎలా ఉంది. ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి మైక్ తీసుకొని కొడుతున్నారు. జర్నలిస్టుల మీద దాడులు దీన్ని ఖండిస్తున్నాం మేమైతే కంప్లీట్గా. దీనికి మీరు కంపల్సరీ క్షమాపణ చెప్పాల్సిందే. సో ఇది మొత్తానికి. దాంతోపాటు MS కృష్ణ కన్నుమూత. కర్ణాటక సీఎంగా కేంద్ర మంత్రి సేవలు. అనారోగ్యంతో తుదిశ్వాస వెల్లడించిన కుటుంబ సభ్యులు అని చెప్పేసి మొత్తానికి ఇంతకుముందు సీఎంగా కూడా చేసింది ఆయన. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ. పద్మవిభూషణ్తో సత్కరించిన కేంద్రం. 2017లో బీజేపీలో చేరిక. 2023 రాజకీయాలకు రిటైర్మెంట్. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి SM కృష్ణ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇంతకుముందు సీఎంగా కూడా చేశారు ఇతను, కర్ణాటక సీఎంగా. సో
మొత్తానికి మేము కూడా నివాళులు అర్పిస్తున్నాం. సో దానికి సంబంధించిన T9 న్యూస్ తరపున దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు టారిఫ్ వార్లో ఎవరు గెలవరు, ట్రంప్కు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. టారిఫ్ వార్లో ఎవరు గెలవరంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మళ్ళీ ఇది స్టార్ట్ అయింది చూడండి. తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు విరేచనాలు. దాంతోపాటు 15 మందికి అస్వస్థత, ప్రభుత్వ దవాఖానాలో చికిత్స, 14 మంది డిశ్చార్జ్, మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్. పురుగులన్నం నీళ్ల చారు పెడుతున్నారని స్టూడెంట్స్ ఆరోపణ. భోజనం బాగానే ఉందని ఆర్డీఓ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఏం జరిగినా కానీ పిల్లలైతే అబద్ధాలు అయితే పెద్ద చెప్పారు. ఒకవేళ మన ఫుడ్ పాయిజన్ ఎక్కడి నుంచి అవుతుందో కూడా తెలుసుకోవాలి. ఫుడ్ బాగుంటే ఫుడ్ పాయిజన్ ఎక్కడి నుంచి అవుతుంది? ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే బయట నుంచి అయితే బయట ఆ షాపులు లేకపోతే అక్కడ ఏమన్నా ఉంటాయి కదా, అక్కడ హాస్టల్లోకి వెళ్ళి బయటికి పెద్దగా రారు పిల్లలు. అక్కడ ఏం జరుగుతుందనే విషయం క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది. వరుసగా ఘటనలు జరుగుతుంటే ఇప్పుడు 10 రోజుల కింద జరిగిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలి కదా. ఆల్రెడీ ప్రత్యేకంగా ఆఫీసర్లను పెట్టారు కదా, మరి ఏమైంది? ఇంతవరకు ఏం చెప్తలేరు. కోర్టు కూడా చెప్పింది మొట్టికాయలేసి మరి ప్రాణాలు పోతుంటే కూడా మీరు పట్టించుకోరా అని చెప్పేసి. మరి ఇప్పటికీ ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. తాండూరు ఇది మహబూబ్ నగర్ ఇలాకా, పాలమూరు ఇలాకా, సీఎం గారి ఇలాకా. చూడండి ఏమవుతుందో మరి. వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో పాటు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు, వాంతులు విరేచనాలు చేసుకున్నారు. దీంతో వారిని సిబ్బందిని వెంటనే తాండూరు కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారని చెప్పేసి ఇక్కడ వార్త. ఏం జరుగుతుందో కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టి, ఎందుకంటే పిల్లలు అంటే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఆ భవిష్యత్తును ఇబ్బంది పెడితే బాగుండదు. దానివల్ల వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ శైలజ అనే పాప చనిపోయింది, మీకు తెలుసు ఆల్రెడీ. ఏం జరుగుతుందో మీరే ఆలోచన చేస్తే కొంచెం ప్రభుత్వం దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు? ఇక్కడ తీర్మార్ చూద్దాం. పడిపోయిన రూపాయి విలువ అని చెప్పేసి ఇక్కడ రూపాయి విలువ బాగా పడిపోయింది, కాస్త చూసి ధర్మం చేయండి సార్ అని చెప్పేసి ఇక్కడ భిక్షగాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. రూపాయి విలువ మొత్తానికి పడిపోయింది కదా, ఇక చూసేయాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక అట్లుంది పరిస్థితి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు చూడండి, బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ దోపిడీ అని చెప్పేసి ఇక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నాడు. కేసీఆర్ రేవందర్ ఇద్దరు దుర్మార్గులే అని ధర్మపురి అరవింద్ అంటున్నాడు. 10 ఏళ్లలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలే అని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు వద్దు, హామీలు అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఫైర్ అవుతున్నాడు. సో ఫెయిల్ అయిందని అంటున్నారు కానీ బయటకు వచ్చి అరుచుకుంటే కూడా బాగానే ఉంటుంది. దానికి సంబంధించిన నిధులు కూడా తెస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంపీలు కాబట్టి కొంచెం గట్టిగా బయటికి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి. దాంతోపాటు ఈ యొక్క కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ లేదు, అప్పుల్లో ఉన్నాం కదా. ఆ అప్పులు కట్టుకుంటా, వాటి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా, వాళ్ళ మిత్తులు కట్టుకుంటా ప్రభుత్వాన్ని ఈ సంక్షేమ పథకంలో తీసుకెళ్తూ, దాంతోపాటు ఈ అభివృద్ధి పథకంలో తీసుకెళ్తూ, మళ్ళీ ఈ యొక్క ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లెక్కలన్నీ సరి చేసుకుంటూ బయటికి వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది. అది కూడా 1 year లోపలనే. కాబట్టి మీరు కూడా సహకరించి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నిధులు అక్కడ బడ్జెట్ చేస్తే కూడా బాగుంటుంది. ఆ విధంగా కూడా చూడాలి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు కూడా గట్టిగా అరుచుకోవాలి. ఇట్లా అరుచుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అరుచుకుంటుంటేనే పరిష్కారాలు అవుతాయి. సో మొత్తానికి ఇది వార్త. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రత్యేకత ఏంది అని చెప్పేసి, తల్లి చేతిలో జొన్నలు మక్కలు వేరే రాష్ట్రాల్లో పండవా అని చెప్పేసి అంటుంది ఈ యొక్క కల్వకుంట్ల కవిత. ఎమ్మెల్సీ కవిత సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించబోమని వెల్లడి అని చెప్పేసి అంటున్నారు. మరి అంగీకరించినప్పుడు అదేదో అప్పుడే అధికార ప్రకటన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు దాదాపు 10 సంవత్సరాల పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి మీరు ఒకసారి కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ అంటారు, ఆ పండుగ అంటారు, ఇన్ని అన్న పండుగలు చేసి పబ్బాలు చేసి
లేకపోతే ఇంకేదో అన్నట్టుగా చేసినప్పుడు ఒక్కసారన్నా అని అధికారికంగా ప్రకటించాలని తెలియకుండా మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, ప్రతిష్ఠించిన తర్వాత ఈ యొక్క అధికారికంగా ప్రకటించాలనేది ఒకటి ఉంటుంది కదా, అది మీరెందుకు చేయలేరు మరి? అది ఒకసారి చేసింటే కూడా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడకుండే కదా. 10 ఏళ్ళు మర్చిపోయినరా మీరు? సంబరాల్లో ఎక్కువ పాల్గొన్నది మీరే. సో దీని గురించి కూడా ఒకసారి మాట్లాడితే కూడా బాగుంటుంది. ఈయన కౌంటర్ ఇచ్చిండు మొత్తానికి. వీర్లైలా లిక్కర్ రాని తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం విడ్డూరం అని చెప్పేసి అంటున్నాడు. లిక్కర్ రాని తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం విడ్డూరం అని ప్రభుత్వ బీర్లా ఇలా అంటున్నాడు. ఇక మిగతా మొత్తం చదివితే ఇక బాగుండదు. ఇక అట్లుంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు మాటలు లేవు పెద్దగా. విగ్రహాల పైన ఉన్న ధ్యాస విద్యార్థుల పైన లేదు అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఇది మాత్రము ఒక రకంగా ప్రత్యేక ఫోకస్ పెట్టండి. ఎందుకంటే విద్యార్థులు చాలా ముఖ్యం కదా, చాలా కీలకం కదా, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా, వాళ్ళని అర్చుకుంటే బాగుండదా? వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది కదా. ప్రభుత్వం దీనిలో మాత్రం నిర్లక్ష్యం వహించడం మాత్రం సరికాదు. ఇక్కడ నిజంగా హరీష్ రావు చెప్పిన మాటలు కరెక్టు. నిర్లక్ష్యం చూపిస్తే మాత్రం మంచిగా ఉండదు. మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఇక చూడండి, ఇక్కడ ఉంది చూడండి. మోహన్ బాబు ఇంటికి పంచాది గరం గరం. తండ్రికి మద్దతుగా దుబాయ్ నుంచి ఫామ్ హౌస్కు చేరుకున్న విష్ణు, అప్పటికే అక్కడికి భార్యతో కలిసి వచ్చిన మనోజ్ తీవ్ర ఉద్రిక్తత. కవరేజ్కి వచ్చిన మీడియాపై మోహన్ బాబు రౌడీయిజం, మైకులు గుంజుకొని దాడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది చూడండి, TV9 మైక్ ఇది లాగేసుకొని ఇట్లా గుంజుకున్నాడు. చెప్పండి సార్ ఏం జరిగింది అన్నట్టుగా. ఏ రిపోర్టర్ అయినా ఎవరైనా జర్నలిస్ట్ కంపల్సరీ మైక్ పెడతారు కదా, వాయిస్ తీసుకుంటారు కదా. మైక్ పెడితే ఏం చెప్పాలరా నీ అమ్మ అని చెప్పేసి తీసుకొడుతున్నాడు ఆయన. నీ పంచాయతీ ఉంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి, కానీ అది రోడ్ మీదకి వచ్చినప్పుడు మీడియా ఎంటర్ అవుతుంది కదా. మీడియాని మీరు అట్లా చేయడం తప్పు కదా. సీనియర్ సిటిజన్ మీరే ఇట్లా చేస్తే ఎవరైనా ఏమని ఉంటారు? ఆదర్శంగా ఉన్న మీరు ఇప్పుడు ఇట్లా తయారైతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికైతే మీరు జర్నలిస్టులకు, ఈ యొక్క మీడియాకి కంపల్సరీ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. శాంతి యత్నాలకు స్వాగతిస్తామని చెప్పేసి అంటున్నారు. చర్చలకు స్వాగతిస్తామన్నది ఉక్రెయిన్. ఎక్స్లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్ చేస్తున్నారు. దాంతోపాటు కాగితం ముక్కపై కొన్ని సంతకాలతో యుద్ధాన్ని ఆపలేం. బోలెన్ ట్వీట్లో పుతిన్ యుద్ధ సిఫార్సు అంటూ ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ చర్చలకు, ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని వీళ్ళంటే ఈ యొక్క ఆయుధాల మీద పేర్లు ఏమంటారు, చర్చలు చేసినంత మాత్రాన యుద్ధాన్ని ఆపలేరని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి అది ఇంకా పంచదట్లే రగులుతుంది. గుడిసె కాదు, యుద్ధ ట్యాంకు. ఉక్రెయిన్ డ్రోన్లు క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకులను రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా అని చెప్పేసి గుడిసెలాగా పెట్టేసారు ఆ యుద్ధ ట్యాంకులకు ఇబ్బంది కాకుండా. దానికి సంబంధించి చూడండి, ప్లైవుడ్ షీట్లు డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం. T-72, T-90 యుద్ధ ట్యాంకులను రష్యా తంటాలు. దాంతోపాటు తాబేలు ట్యాంకులను ఎగతాళి చేస్తున్నాయంట వాళ్ళు. 1 సెకండ్. తాబేలు ట్యాంకులని ఎగతాళి చేస్తున్న ఉక్రెయిన్ సేనలు. మన వద్ద భారీగా T-72, T-90 యుద్ధ ట్యాంకులు. రష్యా అనుభవంతో భారత సైన్యం అప్రమత్తం. 2030 నాటికి 72లో స్థానంలో 1770లు FIRCVలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆ యుద్ధానికి సంబంధించిన లొల్లి ఇంకా నడుస్తూనే ఉంది చూడండి. ఇదేదో రైలు పట్టాల పక్కన పేదలు వేసుకున్న గుడిసె అనుకుంటున్నారా? కాదు, రష్యా యుద్ధ ట్యాంకు. ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ట్యాంకు విధ్వంస క్షిపణులు దెబ్బకు భయపడి రష్యా తన ట్యాంకులను ఇలా ప్లైవుడ్ షీట్లు, ఇనుపరేకులు, ఊచలతో కదిలే గోదాముల గుడిసెలా మార్చేసిందని చెప్పేసి ఇట్లా పెట్టేసింది పరిస్థితి. ఏం చేయమంటారు మరి సిచ్యువేషన్ బాగాలేనప్పుడు.
మొత్తానికి ఇక మరో వార్త చూసుకున్నాం. సిరియా ఇజ్రాయెల్పై ముప్పేట దాడులు, కీలక వైమానిక స్థావరాలపై ధ్వంసం, ఆయుధాగారాలపై ఏరియల్ బాంబింగ్ అని చెప్పేసి బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు, డామాస్కన్లో 25 కిలోమీటర్ల దూరంలో ఐడిఎఫ్, ఖతర్, తుర్కియే, ఇరాన్ ఖండన అని చెప్పేసి సిరియాలో కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కార్ అని చెప్పేసి 3 నెలల పాటు ఆల్ బషీర్ సేవలు, ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సిరియా ఇజ్రాయెల్ ఇంకా దాడులు, దానికి సంబంధించిన వార్త. తైవాన్ తీరంలో 90 యుద్ధ నౌకలు, చైనా దుందుడుకు చర్య అని చెప్పేసి ఇక్కడ వార్త. భారీ నౌకల మోహరింపుతో ఉద్రిక్తత, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ యొక్క ప్రపంచ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయినట్టుగానే లొల్లేస్తుంది ఇక. జమిలీపై ముందుకు అని చెప్పేసి బిల్లు రేపు ఆమోదం తెలుపనున్న కేంద్ర కేబినెట్, అనంతరం పార్లమెంటుకు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది పరిస్థితి అన్నట్టు. ఏకాభిప్రాయం కోసం బీజేపీకి అప్పగించే అవకాశం, దాని ద్వారానే జమిలీపై అభిప్రాయ సేకరణ. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలు 2/3 మెజారిటీ అవసరం, విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం అని చెప్పేసి జేపీసీతో కొన్ని పార్టీలపైన ఒప్పించాలని వ్యూహం. ఇట్లా మొత్తానికి 2027, 2028 ఆల్మోస్ట్ ఆ టైంలో జమిలీ ఎన్నికలు వచ్చే లెక్కలు ఉన్నాయి. సో ఆ విధంగానే జమిలీ ఎన్నికల కోసం అని చెప్పేసి ఈ యొక్క పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు ఈ యొక్క కేంద్ర క్యాబినెట్ చర్చలు జరుపుతుంది. దానికి సంబంధించిన బిల్లు పెట్టడానికి చూస్తుంది అన్నట్టు. దానికి విపక్షాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క కూటమి కానీ దానికి నిరాకరిస్తున్నాయి. సో ఏకాభిప్రాయం తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క బిల్లు పాస్ చేయాలని చెప్పేసి ఒక రకంగా చూస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం, దేశ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ వార్త. తీర్మానంపై 60 మంది ఇండియా ఎంపీల సంతకం, ధన్కడ్ పక్షపాతి అని ఆరోపణ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడుతున్నాయని వెల్లడి. తిరస్కరించడం ఖాయం అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఉభయ సభల్లో కొనసాగుతున్న రభస, అదానీ మోదీపై చర్చకు విపక్షం పట్టు అని చెప్పేసి ఇక్కడ వార్త. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ చూడండి వచ్చింది లొల్లి. మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అని చెప్పేసి మంచు ఫైటింగ్స్ అని చెప్పేసి వార్త. జల్పల్లిలో నివాసం వద్ద ఉద్రిక్తత, భార్యతో కలిసి వెళ్ళి మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ, గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి, మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు. ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురికి గాయాలు. జర్నలిస్టుల సంఘాల ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు లైసెన్స్, తుపాకీ సీజ్, నేడు విచారణకు రావాలని నోటీసులు. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు మనోజ్ నా గుండెలపై తన్నావని చెప్పేసి కుమారుడిని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో అని చెప్పేసి ఇక్కడ వార్త. మీరు ఏమైనా ఉంటే, మీరు పెద్ద ఫ్యామిలీ ఓ రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో, దాంతోపాటు ఆదర్శ ఫ్యామిలీ. బట్ అదేమున్నా కానీ మీడియాపై మాత్రం దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. TV9 మైక్ చూడండి, ఇది అదో దాన్ని తీసుకొని కొడుతున్నాడు ఆయన. క్షమాపణ అయితే ఖచ్చితంగా చెప్పాలి, ఇది అయితే కరెక్ట్ కాదు. సో దాంతోపాటు రైతు భరోసాకు నిధుల భరోసా, భూమి తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు రుణం ఇవ్వడానికి ICICI బ్యాంకు సిద్ధం. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో TGIIC అని చెప్పేసి ఈ నెలాఖరు కల్లా దక్కనున్న రుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. కొంచెం పెద్ద పెట్టి చదువు. మొత్తానికి రైతు భరోసాకు పైసలు లేవు, ఇంకా అప్పులే ఉన్నాయి, ఇంకా తెలియదే ఉంది. కానీ ఒకటొకటి కవర్ చేసుకొని రావాలంటే మళ్ళీ ఇక పెట్టాల్సి వస్తుంది అట్లా పెట్టుబడి. అట్లా భూములన్నా పక్కన ఈ యొక్క ఏమంటారు తాకట్టు పెట్టి తీసుకురావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు. దానికి సంబంధించిన వార్త. వణుకు లేదు, ఉక్కపోతే అని చెప్పేసి చలికాలంలోనూ ఆగని ఫ్యాన్లు, ఏసీలు, రాష్ట్రమంతా పంజాబ్ విసరని చలిపులి.
దాంతోపాటు గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉష్ణోగ్రతలు వరుస తుఫాన్ల ప్రభావమే అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. వారం పాటు ఇదే పరిస్థితి అని చెప్పేసి వెల్లడి అని చెప్పేసి దీనికి సంబంధించిన వార్త, చలికి సంబంధించిన వార్త, వాతావరణానికి సంబంధించిన వార్త. తినే మాంసంలో యాంటీబయాటిక్స్ అని చెప్పేసి ఇక్కడ చికెన్, మటన్ అన్నింట ప్రతి కిలోకు 114 మిల్లీగ్రాములు ఉంటాయంట. సో దానికి సంబంధించినది. జంతువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్, వాటితో యాంటీమైక్రో బయాల్ రెసిస్టెన్స్, వాటి మాంసం తినే వారిపై ప్రభావం ఉంటుందంట. జీర్ణకోశ, చర్మ వ్యాధులు మరియు క్యాన్సర్ ముప్పు. తాజా అధ్యయనంలో వెల్లడి. 2020 190 దేశాల్లో పరిశోధన. 2020లో 190 దేశాల్లో పరిశోధన. 30వ స్థానంలో భారత్. యాంటీబయాటిక్స్తో కోళ్ళు, గొర్రెలు త్వరగా పెరుగుతున్నాయనేది అపోహే అని వైద్యులు అంటున్నారు. పోషకాల కోసం మాంసం అవసరమే అని చెప్పేసి పరిమితంగా తీసుకోవాలని చెప్పేసి నిపుణులు అంటున్నారు. దానికి సంబంధించిన వార్త. తినే ఆహారంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయంట. మంచిది, తినండి గట్టిగా, ఏం కాదు. దానికి సంబంధించిన వార్త. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని చెప్పేసి స్కూళ్ళల్లో వరుసగా విషాహార ఘటనలతో ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి హరీష్ రావు అరుచుకుంటున్నాడు. ఈయనకు మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా విద్యార్థుల పైన మాత్రం ఇలాంటివి జరగడం మాత్రం కరెక్ట్ కాదు. మున్సిపాలిటీలో మళ్ళీ గ్రేడింగ్ విధానం అని చెప్పేసి దాని ప్రకారమే కమిషనర్ల నియామకం. 2019లో గ్రేడ్లు రద్దు చేసిన అప్పటి సర్కార్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్థాయి ఉన్నవారికి పోస్టింగ్ అభివృద్ధిపైనే ప్రభావం పడనున్నట్లు గుర్తించిన అధికారుల త్వరలో ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మున్సిపాలిటీ పరిస్థితిలో మళ్ళీ గ్రేడింగ్ విధానం తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కర్ణాటక మాజీ సీఎం ఎంఎస్ కన్నుమూత, గుండెపోటుతో నిద్రలోనే మృతి అని చెప్పేసి రాజకీయాల్లో 6 దశాబ్దాల ప్రస్థానం, 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి చనిపోయిండు. కెనడా గవర్నర్ ట్రూడో. కెనడా నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య. కెనడా గవర్నర్ ట్రూడో అని చెప్పేసి అంటున్నాడు. కెనడా అమెరికాలోని చేరాలని హితవు. అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ తిల్లాన్ అని చెప్పేసి ఇక్కడ F1 వీసాలతో జారీలో 38% క్షీణత. అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ. దాంతోపాటు కొత్తగా 78 PHCలు, 2020 సెంటర్లు 350 కోట్లతో ఏర్పాట్లకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం. ప్రతి 25-30 కిలోమీటర్లకు ఆసుపత్రి ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మంచి ఆలోచన. దాంతోపాటు సింగరేణి CMD రేస్లో శైలజ రామయ్యర్ అని చెప్పేసి పోస్టు కోసం పలువురు IASలు పోటీ. ముగియనున్న ఇన్ఛార్జ్ CMD బలరాం డిప్యూటేషన్. దాంతోపాటు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవి మొత్తానికి తెలంగాణ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.